ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, ప్రతివాడు వాని యొక్క దురాశల వలన శోధింపబడుచున్నాడు. అతని యొక్క స్వకీయమైన దురాశ అతనిని ఈడ్చి శోధనలోనికి ఉరులలోనికి పడవేయుచున్నది. గనుక దురాశ గర్భము ధరించి పాపమును కనును. పాపము పరిపక్వమై అనగా పెరిగి పెరిగి మరణమును తెచ్చును అని. ప్రజలారా, మొట్టమొదట పాపము ఎలాగున మనలో మొదలగుననగా ఆశల వలన. అది చూపుల ద్వారా కలిగిన ఆశ కావచ్చు, వినుట ద్వారా కలిగిన ఆశ కావచ్చు. అది మంచిదైతే మంచి పనులను చేయుటకు దారి తీయును. అంతేకాక మనలో మంచి ఫలాలు కలుగుటకు కారణమగును. అయితే మనలో దురాశలు పుట్టినచో అనగా ఇచ్చలు, మోసాలు, పొరుగువారిపైన ఆశలు, పొరుగువాటిపైన ఆశలు ఇటివి కలిగితే అవి గర్భము ధరించి పాపమును కనుగు. ప్రజలారా, గర్భము ధరించినప్పుడు మొదట్లో చిన్న పిండము వలె ఉన్న శిశువు పెరుగుతూ పెరుగుతూ ఏలాగున బయటకు వచ్చునో అనగా పుట్టునో, అదేవిధంగా మనలో మొదట్లో చిన్న ఆశగా పుట్టిన దురాశ అనగా చెడు వాటిని చూచినప్పుడు కానీ, చెడు వాటిని వినినప్పుడు కానీ, లేక స్వతహాగా మనలో పుట్టినవి కానీ, అవి పుట్టినప్పుడు ఈ చిన్న దురాశ పెరిగి పెరిగి పాపమును కనును అనగా పాపము చేయుటకు దారి తీయును. ప్రజలారా, నాబోతన వ్యక్తికి ఒక పొలము ఉండెను. దానిని రాజైన ఆహాబు కొనుటకు ఆశపడెను. అయితే నాబోతు దానిని అమ్ముటకు నిరాకరించెను గనుక ఆహాబు మూతి ముడుచుకొనెను. అయితే ఇట్టి విషయము అతని భార్య అయిన యెజబెలునకు తెలిసెను. అప్పుడు ఆమె సర్ది చెప్పాలి, లేక ఇంకొకసారి నాబోతును అడిగుండవలెను. ఇచ్చినచో సరే, లేనిడల పొరుగువానిది ఆశింపకూడదని వారి యొక్క ఆశను మానుకొని ఉండవలెను. అయితే ఆమె అట్టి దురాశ కలిగి అవతల వారి పొలములను లాక్కోవలన్న దురాశ కలిగి నాబోతును అన్యాయంగా చంపించెను. అనగా వారి దురాశ పాపము చేయుటకు కారణమాయెను. ఆహాబు అతని భార్య అయిన యెజబెలు యొక్క పాపములు పెరిగి పెరిగి పరిపక్వమై వారి యొక్క నీచమైన మరణమునకు దారితీసెను. ఎందుకనగా వారు పశ్చాత్తాపపడి ఉండలేదు, వారి యొక్క మార్గములను మార్చుకొని ఉండలేదు. దేవుని యొక్క భయము వారికి లేదు గనక ఆ పాపములు చేస్తూ వారిద్దరూ నీచమైన మరణముకు దారితీసిరి. గనుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాత్రతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. అనగా మన యొక్క అవయవములకు అంటియున్న అట్టి స్వభావాలను విసర్జించుడి అని. కాబట్టి ప్రజలారా, అట్టి దురాశలు, ఇచ్చలు, ఆలోచనలు మనలో పుట్టిన వెంటనే వాటిని తుంచివేస్తే, వేరుతో పాటు పెకలించి వేస్తే, మనము దేవుని వాక్యముతో, దేవుని యందు భయముతో నింపబడితే మంచి ఫలములు ఫలించుదుము. లేకుంటే చేదైన వేరు మనలో మొలచి బహుగా అది పెరిగి పాపము చేయుటకు కారణమై మరణమునకు దారితీయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. పాపం వలన వచ్చు జీతము మరణమని ఎరిగి మరలా పాపపు తలంపులకే, దురాశలకే చోటిచ్చి మమ్మను మేము పాడు చేసుకుంటున్నాం. తండ్రి, మమ్మను క్షమించుము. మా హృదయము యొక్క నలుమూలలలో దాగియున్న పాపపు వేర్లన్నీ మీ పరిశుద్ధ అగ్నితో దహించి వేసి, మీ రక్తంతో మమ్మను కడిగి శుద్ధీకరించి నూతన వ్యక్తులుగా మమ్మను మార్చమని వేడుకుంటూ, సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.